ఆంధ్రప్రదేశ్లో న్యాయ వ్యవస్థపై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ప్రముఖ రాజకీయ నాయకుడు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారం రేపుతున్నాయి. న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా స్వతంత్రంగా పనిచేయడం ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. అయితే ఏపీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై పొన్నవోలు చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రధానంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని తీవ్ర ఆరోపణ చేశారు. అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడం లేదా తమకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకునేలా వ్యవస్థలపై ఒత్తిడి తీసుకురావడం వంటివి అధికార దుర్వినియోగానికి సంకేతాలుగా భావిస్తారు. పొన్నవోలు వ్యాఖ్యల ప్రకారం ఏపీలో న్యాయ వ్యవస్థ స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేయలేకపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడుపై గతంలో నమోదైన కేసులను కొట్టివేయించుకోవడంపై కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఇప్పటికే తనపై ఉన్న 15 కేసులు చంద్రబాబు కొట్టివేయించుకున్నారు అని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ఏదైనా కేసులో నిందితుడికి న్యాయస్థానం నుండి ఉపశమనం లభించడం లేదా కేసు కొట్టేయడం అనేది న్యాయ ప్రక్రియలో భాగమే అయినప్పటికీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద సంఖ్యలో కేసులు కొట్టివేయించుకోవడం అనేది అనేక అనుమానాలకు, విమర్శలకు తావిస్తుంది. ఈ చర్యను అధికార దుర్వినియోగంగా, తమ రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయ వ్యవస్థను ప్రభావితం చేయడంగా పొన్నవోలు అభివర్ణించారు. వారి మీద కేసులు వాళ్లే తీసేసుకునేదానికి ప్రయత్నిస్తే ఇక వ్యవస్థలు ఎందుకండి? చట్టం మీద నమ్మకం ఉంటే ఈరోజు ఇన్ని కేసులు 14-15 కేసులు మీరు విత్డ్రా చేసుకున్నా అంటే నిజమే. కేసులు నువ్వు అన్లెస్ ప్రూవ్డ్ గిల్టీ ఆర్ ఇన్నోసెంట్, అది న్యాయ సూత్రంలో ప్రాథమిక సూత్రం. నువ్వు కేసులు విచారణ చేయించుకో, శుద్ధపూసాలు బయటకు రా. కేసులు విచారణ జరగనీయకుండానే నీ అవినీతి మురికి నువ్వు కడుక్కోదలిచావు నీ అధికార దాహంతో అని చెప్పి, నీ అధికార బలంతో అని చెప్తే నువ్వు శుద్ధపూసెట్లవుతావయ్యా. నువ్వు నిజంగా ఈ కేసుల్లోంచి నాకు సంబంధం లేదు, నేను అవినీతికి పాల్పడలేదు అనే సిస్టమ్ ఏంటంటే నువ్వు ఖచ్చితంగా విచారణ చేయించుకో. విచారణలో కేసు రుజువు కాకపోతే అప్పుడు నువ్వు నిర్దోషిగా బయటపడు. ఇది కాదు కదా. కేసులు నీ అధికార బలంతో నువ్వు విత్డ్రా చేయించుకొని నేను నిర్దోషిని కాలరేసుకొని తిరిగే పద్ధతి కాదు.